భారత్పై యుఎస్ సుంకాల తగ్గింపుతో స్టాక్ మార్కెట్లలో జోష్ కనిపిస్తోంది. భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి స్టాక్ మార్కెట్లు. 2400 పాయింట్లకు పైగా లాభాల్లో సెన్సెక్స్, 700 పాయింట్లకు పైగా లాభాల్లో నిఫ్టీ కొనసాగుతున్నాయి. అమెరికా టారిఫ్లు తగ్గించడంతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. భారత్పై యుఎస్ సుంకాల తగ్గింపుతో స్టాక్ మార్కెట్లలో జోష్ నెలకొంది. భారీ లాభాలతో మార్కెట్లు ప్రారంభమయ్యాయి. మరింత సమాచారం స్టాక్ మార్కెట్ విశ్లేషకులు కుటుంబరావు గారిని అడిగి తెలుసుకుందాం. కుటుంబరావు గారు నమస్తే అండి. అమెరికా సుంకాల ప్రభావం వల్లే స్టాక్ మార్కెట్లు భారీగా పెరిగాయా? వితౌట్ డౌట్ అంతేనండి. ఎందుకంటే మనం చూసాం బడ్జెట్ లో అన్నమాట స్టాక్ మార్కెట్ ని నిరాశపరిచే అంశాలు 2-3 ఉన్నాయి. లైక్ షేర్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంచడం కానీ అలాంటివి అనమాట. అయితే బడ్జెట్ రోజున కుదేలైనా నిన్న కాస్త రికవర్ అయినా కూడా మార్కెట్ అనమాట పూర్తిగా రికవర్ కాలేకపోయింది నిన్న. బట్ ఏదైతే ఒక ఓవర్ హ్యాంగ్ అంటే ఒక షాడో లాగా ఉండిందో ఇండో యుఎస్ డీల్ గత కొద్ది రోజుల నుంచి అవ్వకపోవటం, ఇదిగా అవుతుంది అదిగా అవుతుందని పోస్ట్పోన్ అవటం మార్కెట్ అనమాట కాస్త కలవరపరచడం కూడా మనం చూసాం. అయితే నేను నైట్ ఏదైతే కనుక అనౌన్స్ చేశారో బట్ 18% కి సుంకాలు తగ్గించడం కూడా మనం చూసాము. డెఫినెట్లీ మార్కెట్ కి బాగా జోష్ ఇచ్చిందని చెప్పొచ్చు, బాగా ఊతం ఇచ్చిందని చెప్పొచ్చు అనమాట. అండ్ క్లియర్లీ ఏదైతే మార్కెట్ లో కాస్త షార్ట్ సెల్లర్స్ షార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా షార్ట్ కవరింగ్ రావడంతో కూడా మార్కెట్ 3% పైన పెరగడం కూడా మనం చూసాం. ఇన్ఫాక్ట్ వన్ స్టేజ్ నిఫ్టీ దాదాపు 26,000 కూడా టచ్ అవటం, ఇప్పుడు కాస్త మోడెస్ట్ గా కరెక్ట్ అయినా కూడా 25,800 దగ్గర అనమాట నిలబడటం చూస్తున్నాం. సెన్సెక్స్ కూడా దాదాపు 84,000 పాయింట్ల దగ్గర అనమాట నిలబడటం, దాదాపు 2,300 పాయింట్లు సెన్సెక్స్ పెరగటం కూడా మనం చూస్తాం. అయితే దీనిలో కొన్ని అంశాలు కేర్ఫుల్ గా చూడాలని అంటాను. అమెరికా నుంచి దాదాపు $500 బిలియన్ దిగుమతులు చేసుకుంటుంది భారతదేశం అని ట్రంప్ గారు తన ట్వీట్ లో చెప్పడం చూసాం. అది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది కమింగ్ డేస్ లో చూడాలి. అండ్ మోర్ ఓవర్ ఏ ప్రోడక్ట్స్ అనమాట, ఏ సెక్టార్స్, ఇటు వ్యవసాయ ఉత్పత్తుల పైన లేకపోతే మిగతా ఉత్పత్తుల పైన భారతదేశం ఏ విధంగా అమెరికన్ ఉత్పత్తులను అలౌ చేస్తుంది ఇవన్నీ కూడా ఫుల్ కంప్లీట్ డీటెయిల్స్ వచ్చే వరకు మాత్రం మార్కెట్ ఈ గ్యాప్ ఆఫ్ ఓపెనింగ్ వచ్చినా కూడా కొద్దిగా కాషియస్ గా ఉంటుంది అని చెప్పేసి కనాలి. బట్ వన్ థింగ్, గత చాలా రోజుల నుంచి మార్కెట్ ఏదైతే కనుక వేధిస్తున్న అవ్వని డీల్ ఇండో యుఎస్ డీల్ ఇప్పుడు అయిపోయింది కాబట్టి గ్లోబల్ జియో పొలిటికల్ సిచ్యువేషన్ పైన ఇక్కడి నుంచి మార్కెట్ దశ ఉంటుంది. రేపు యుఎస్ ఇరాన్ పైన అటాక్ చేసినా అప్పుడు క్రూడ్ ధరలు పెరిగితే ఏమన్నా మార్కెట్ తిరిగి కాస్త కరెక్ట్ అవటం అన్నట్లు ఉంటుంది. అండ్ రెండో పక్కన బికాస్ ఆఫ్ ఇండో యుఎస్ డీల్ అవ్వటం వలన రూపాయి కూడా బలపడటం మనం చూసాం. దాదాపు రూపాయి కూడా అనమాట గత చాలా వారాల నుంచి రూపాయి క్షీణిస్తానమాట. అగేన్స్ట్ $92 కూడా అయిపోవటం చూసాం. మేబీ ఇప్పుడు అనమాట కాస్త డీటెయిల్స్ అన్ని కూడా వస్తే మార్కెట్ రూపాయి బిలో $90 కూడా అనమాట అగేన్స్ట్ డాలర్ వచ్చే సూచనలు ఉన్నాయి. ఒక విధంగా స్టాక్ మార్కెట్స్ కి చాలా పెద్ద బూస్టర్ డోస్ ఇచ్చారు ఇండో యుఎస్ డీల్ కంప్లీట్ చేయడం వల్ల నేనైతే అనుకోవాలి. ఓకే అండి, ధన్యవాదాలు కుటుంబరావు గారు. భారత్పై యుఎస్ సుంకాల తగ్గింపుతో స్టాక్ మార్కెట్లలో జోష్ కనిపిస్తోంది. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు కొనసాగుతున్నాయి. 2400 పాయింట్లకు పైగా లాభాల్లో సెన్సెక్స్, 700 పాయింట్లకు పైగా లాభాల్లో నిఫ్టీ కొనసాగుతున్నాయి. అమెరికా టారిఫ్లు తగ్గించడంతో భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లున్నాయి.